అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 297వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 298వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 298. ఓం హ్రీంకారార్ణవ కౌస్తుభాయై నమః. ఓం హ్రీంకారార్ణవ కౌస్తుభ. ఇది 8 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హ్రీంకారార్ణవ కౌస్తుభాయై నమః అని పలుకవలెను. హ్రీంకారార్ణవ కౌస్తుభ. హ్రీంకారం అనడి సాగరమందు ప్రకాశించునట్టి హ్రీంకార దేవతతో ఉపాసనకు కూడా నారాయణ భేదముతో సర్వోత్తమత్వ సకల సుందరత్వాది గుణములు కలది అని అర్థము. క్షీరసాగరము నుండి ఉద్భవించిన 14 మణులలో కౌస్తుభమణి అన్ని మణుల కంటే అధికమైన ప్రకాశాది గుణీములు వలన శ్రేష్టము. ఆ రీతిగా పరదేవత కూడా అపార మహిమతో అపరిచ్ఛిన్నమైన హ్రీంకార మంత్రము చేత తెలిసికొనదిగా హ్రీంకార మంత్ర నిష్పన్నమగుచున్నది. అత్రాయం పురుషః స్వయం జ్యోతిః. ఈ తత్వములలో ఈ పురుషుడు పరమేశ్వరుడు స్వయం జ్యోతి రూపుడు అను శృతిని అనుసరించి స్వయం ప్రకాశ రూపిణి అయి వెలుగొందుచుండునని భావము. కావున మహామహేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి హ్రీంకారార్ణవ కౌస్తుభ అని భక్తుల చేత సంకీర్తింపబడుచున్నది. ఈ కౌస్తుభమణి హృదయమునందు ధరించి శ్రీ మహావిష్ణువు యొక్క లక్ష్మీపతిత్వము, సర్వదేవతలంకంటే ఉత్తమత్వము, సకల సుందరత్వముల అనెడి గుణముల వలె హ్రీంకారార్ణవము నందు హ్రీంకారమనడి సాగరమునందు ప్రకాశించునట్టి హ్రీంకార దేవతతో ఉపాసనకు కూడా నారాయణాభేదముతో సర్వోత్తమత్వ సకల సుందరత్వాది గుణములు సహజముగానే సిద్ధించునని కౌస్తుభ పదము చేత ధ్వనితమగుచున్నదని ద్రష్టవ్యము. కావున ఉపాసకులు హ్రీంకారార్ణవ కౌస్తుభ అనుచు పరమేశ్వరిని ప్రకాశాతిశయమత్వం యొక్క గుణ సంకీర్తనము చేయుచుందురు. కావున పరదేవత, పరమేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి హ్రీంకారార్ణవ కౌస్తుభాయై నమః అని స్తుతింపబడుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారార్ణవ కౌస్తుభాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.